కోసల దేశపు యువరాణి అయిన మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రిని విచిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేస్తున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా ఎవరు ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమో అని దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్న ధరించిన వస్త్రాలు మాత్రం పేదవాడిని తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అని అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలీదు అంటూ గట్టిగా అరిచింది. అతని చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరనో మీకు తెలీదు. నేను అవంతి దేశపు యువరాజు అయిన వివేకవర్ధనుడిని. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పానంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి చతురకు మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాడు. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.